అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లుగైతే ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. ఆ వ్యక్తి పేరు సౌలు. ఆ వ్యక్తి దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క సంఘాన్ని ప్రతిరోజు హింసిస్తూ ఉండేవాడండి. ఆ యొక్క సౌలుని దేవుడు పౌలుగా మార్చినటువంటి వైనం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. సౌలు చూడండి, ఒకానొక రోజున ఒక మార్గం గుండా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆ మార్గములో వెళుతూ ఉంటుండగా దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క ప్రజలను హింసించడానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడండి. 9వ అధ్యాయము మనము చదువుకున్నట్లుగైతే ఇక్కడ మనకి స్పష్టంగా మనకి ఈ యొక్క వాక్యం మనకు కనబడుతుందండి. దేవుని నామానికి స్తోత్రం. 2వ వచనం నుండి చదువుకుందాం. ఏ మార్గంలో బయలుదేరి వెళ్తున్నాడు చూడండి సౌలు అనేటువంటి వ్యక్తి. 9వ అధ్యాయము 2వ వచనము. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇక్కడ చూడండి, ఈ సౌలు అనేటువంటి వ్యక్తి ప్రజలను హింసించే మార్గంలో ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలను హింసిస్తున్నాడు, చిత్రహింసలు పెడతా ఉన్నాడు. ఆ రోజున దమస్కు అనే మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? మంచి చేయడానికి కాదు, కీడు చేయడానికి వెళ్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలను హింసించడానికి వెళ్తా ఉన్నాడు. దేవుని యొక్క సంఘాన్ని చెడగొట్టడానికి వెళ్తా ఉన్నాడు. ఈరోజు కూడా చాలామంది వారికి నచ్చిన త్రోవలలో వారు నడుస్తూ ఉన్నారు. కీడు చేసే మార్గంలో ఉన్నారండి చాలామంది. ఇతరులకు అన్యాయం చేసే మార్గాల్లో ఉన్నారు. ఇతరులకు నీకు చేతనైతే మేలు చేయాలి తప్ప, ఉపకారం చేయాలి తప్ప ఎవరికి అపకారము చేయకూడదు. అయితే అతడు ఆ దమస్కు మార్గంలో గుండా వెళుతూ ఉంటుండగా ఆకాశం నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు. నేల మీద పడి ఆ గుర్రం మీద నుంచి ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. నేల మీద నుంచి కిందకు పడిపోయాడు. నేల మీద కిందకు పడిపోయి అతడు ఒక స్వరం వింటూ ఉన్నాడు. ఆకాశం నుండి ఒక స్వరం వింటూ ఉన్నాడు. ఏంటి ఆ స్వరం అంటే? సౌలా సౌలా. దేవునికి స్తోత్రం. సౌలును పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలా సౌలా, నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు? వాస్తవానికి ఎవరిని హింసిస్తున్నాడు ఈయన? దేవుని ప్రజలను, సంఘాన్ని హింసిస్తూ ఉంటే నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని దేవుడు అక్కడ సౌలుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవడు అని అడుగుతూ ఉన్నాడు. అందుకు ప్రభు ఏంటంటున్నాడు? నీవు హింసించుచున్నా యేసును, సౌలా నువ్వు హింసించుచున్న యేసును నేనే. ముళ్ళును తన్నేవాడికి ముళ్ళే గుచ్చుకుంటా తప్ప ముళ్ళుకేమి కాదు అన్నట్టుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో. హల్లెలూయా. అయితే అతడు ఏ పరిస్థితిలోకి వెళ్ళాడు చూడండి. ఇంకా కింద వచ్చిన చదివితే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో. దేవుడి నామానికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను ఏమీ కనబడలేకపోయెను. గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. సౌలు చూడండి, 2 నేత్రాలు కోల్పోయాడు, చూపును కోల్పోయాడు. అతడు కళ్ళు లేనటువంటి ఒక గురుడివాడిగా అయిపోయాడు. నేల మీద పడి బాధపడుతున్నాడు. చూపు లేక ఉన్నాడు,
అలాంటి పరిస్థితిలో దేవుడు మరలా బలపరిచి మాట్లాడుతున్నాడు. శౌలా శౌలా, నువ్వు లేచి నిలబడి నేను చూపించేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళము, నేను చూపించేటువంటి మార్గంలోకి వెళ్ళము. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనకయుండెను. అతడు 3 దినాల వరకు ఏమీ తినలేదండి, ఉపవాసంతో ఉన్నాడండి. ఈ సౌలుని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సౌలు గురించి తన సేవకుడైనటువంటి అననీతో మాట్లాడు. అననీయా, ఇదిగో తిన్న నిదానబడినటువంటి మార్గం గుండా వెళ్ళుము, అక్కడ తార్సువాడైనటువంటి సౌలు నేను కనుగొన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ మార్గంలో ఉండి వెళ్ళమంటున్నాడు? ఆ వాక్యాన్ని మనం చదువుదామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలకు వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. అందుకు అననీయ అంటున్నాడు, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. అననీయ అంటున్నాడు, ఇదిగో తార్సువాడైనటువంటి సౌలుకి వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు తిన్న నిదానమైనటువంటి మార్గం గుండా వెళ్ళి అంటున్నాడు దేవుడు. ఇదిగో ఇతనేమంటున్నాడు అననీయ, ప్రభువా, అతడు ఎంతో కీడు చేశాడయ్యా, సంఘానికి ఎంతో కీడు కలిగించాడయ్యా అని అంటే, లేదు లేదు, అతడు నా మార్గంలోకి వచ్చాడు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు వంకరమైన త్రావలో నడిచాడు ఇంతవరకు, హాని కలిగించే మార్గంలో నడిచాడు ఇంతవరకు, ఇప్పుడు నా మార్గంలోకి వచ్చాడు. హల్లెలూయా. నేను ఏర్పరచుకొనబోవు మంచి సాధనం అతను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సౌలుని దేవుడు పౌలుగా మార్చాడండి. ఎంత మంచి దేవుడు అండి. దేవుని ప్రజలను హింసించేటువంటి ఆ సౌలును, కఠిన హృదయంతో జీవించేటువంటి ఆ సౌలును పౌలుగా మార్చాడు. పౌలుగా మార్చి తన మార్గంలో నడిపించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది కూడా వారి సొంత మార్గాలలో, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడుస్తున్నటువంటి వారికి దేవుడు పిలుపునిస్తున్నాడు. సౌలు వలె నేను నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. సౌలుని పౌలుగా మార్చినట్టుగా నేను నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. యథార్థవంతులను దేవుడు నడిపిస్తానంటున్నాడు. నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయనంటున్నాడు. హల్లెలూయా. సౌలు ఒక సాక్ష్యం చెప్తాడు. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుణ్ణై ఉన్నాను. పూర్వము నేను అజ్ఞానంతో చేశాను. పూర్వము వ్యతిరేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేశాను. ఇప్పుడైతే దేవుడు తన పని కొరకు నన్ను నియమించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యథార్థవంతులకు ఏ మేలు కూడా చేయక మాననంటున్నాడు. ఈ సౌలుని పౌలుగా మార్చుకొని తన సేవ కొరకు ఎంత బలంగా వాడుకున్నాడండి. అనేకమైన శ్రమలు వచ్చాయి తన జీవితంలో, అనేకమైన ఇబ్బందులు వచ్చాయి. ఆయనను ఎక్కడ వెనుతిరగలేదు. ఏమంటాడో తెలుసా పౌలు గారు? నేను మంచి పోరాడుతుని, నా పరుగు కడముట్టించేతిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మనము యథార్థతను విడిచిపెట్టవద్దు. యథార్థ హృదయంతో మనం జీవిద్దాం. దైవాశీర్వాదాలు మనం పొందాం. ఈ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో నష్టాలు రావచ్చు, వ్యాధి బాధలు ఎన్నో మనకు ఎదురవచ్చును. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని నడిపిస్తాడు గమ్యం వరకు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా
అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టడు. మనం యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ముందుకి కొనసాగుదాముగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక.